ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే అనేకులు గొడ్రాలు ఉన్నారు, గర్భాలు తెరవని వారు కూడా అనేకులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే మనం కూడా చూస్తున్నాం, మన బయట కూడా ఎందరో తల్లులు గర్భాలు తెరవని వారు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే గర్భఫలము దేవుడిచ్చే బహుమానం వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిస్తాడు గర్భఫలం అంటే దేవుడు ఇస్తాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రాహేల్ అని చూసిన ఒక తల్లి చూస్తే తన భర్త యొక్కకు వచ్చి ఏమంటుందంటే నాకు గర్భఫలం నువ్వు అడుగుతా ఉంది, భర్తను అడుగుతా ఉంది, లేకుండా నేను చచ్చిపోతాను అంటుంది. నువ్వు గర్భఫలం ఇస్తావా లేకుండా నేను చచ్చిపోతాను అంటుంది. అంటే ఆమె ఏమనుకుంటుంది, భార్య అంటే భర్త ద్వారా గర్భము తెరవబడుతుందని ఆమె అనుకుంటుంది. కానీ మనం కూడా అనుకుంటాం, ఈ యావత్తు సృష్టిలో ప్రతి ఒక్కరు అనుకుంటారు